కడప జిల్లా కమలాపురం కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో వైసీపీ నుంచి పి రవీంద్రనాథ్ రెడ్డి గారు టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన పుట్టా నరసింహారెడ్డి గారి మీద పోటీ చేసి 5,345 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్గా ఇక్కడ ఈ సీట్ని వైసీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే ఈసారి కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పి రవీంద్రనాథ్ రెడ్డి గారు ఈసారి టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన పుట్టా నరసింహారెడ్డి గారి మీద పోటీ చేసి ఫైనల్గా టీడీపీ మీద 27,333 ఓట్ల మెజారిటీతో ఈసారి ఈ సీట్ని వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం జరిగింది. ఇక ఈ 2024 ప్రస్తుత పరిస్థితిని కనుక మనం చూసినట్లయితే కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి ఈసారి పుట్టా చైతన్య రెడ్డి గారు పోటీ చేయడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి కూడా పి రవీంద్రనాథ్ రెడ్డి గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే హోరాహోరీ పోరులో ఏ అభ్యర్థి గెలుస్తారు అంటే ఇక్కడ పోటీ చేసే కూటమి అభ్యర్థికి ప్రస్తుతం అక్కడ ప్రజల్లో మంచి అభిప్రాయం ఉండడం కారణంగా వైసీపీ మీద యువతలో కొంత అసంతృప్తి కారణంగా వైసీపీ మేనిఫెస్టో అన్నది కూడా యువతని కొంత నిరాశపరచడం కారణంగా ఈసారి ఇక్కడ ఫలితం అనేది పోటాపోటీ వాతావరణాన్ని కల్పించనుంది. ఫైనల్గా ఇక్కడ అధిక శాతం మెజారిటీ ఇక్కడ ఏ పార్టీకి వచ్చే అవకాశం కనబడడం లేదు. కానీ ఫైనల్గా రిజల్ట్ని పక్కన పెట్టి ప్రస్తుతం అక్కడ అధిక శాతం ప్రజల మద్దతు ఏ అభ్యర్థి వైపు ఉందని పరిశీలించి చూడగా వైసీపీ పథకాల ప్రభావంతో ఈసారి స్వల్ప మెజారిటీతో అయినా కూడా ఇక్కడ మళ్ళీ వైసీపీనే వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. అలాగే కొన్ని ముఖ్య సర్వేలను పరిగణలోకి తీసుకుని పరిశీలించి చూడగా కూడా వాళ్ళు కూడా ఈసారి వైసీపీకే కొంత ఎడ్జ్ ఉన్నట్టు చెప్పడం జరిగింది. ఈసారి ఇక్కడ వైసీపీ హ్యాట్రిక్ కొట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. కానీ గెలుపు అన్నది కొత్తగా ఈసారి పోలవబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఈ నియోజకవర్గానికి కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది.